హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కోటి రూపాయల నగదు ఎత్తుకువెళ్లారు దుండగులు. కాలేజ్ లోని లాకర్స్ బ్రేక్ చేసి మరీ కోటి రూపాయలు చోరీ చేశారు. 200 సీసీ కెమెరాలు ఉన్న DVR ను సైతం ఎత్తుకెళ్లాడు దుండగులు. అయితే 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఒకే చోట జమ చేస్తున్నట్టుగా సమాచారం. దొంగ సేఫ్ లాకర్స్ ని బ్రేక్ చేసుకుని డబ్బులు దోచుకువెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కళాశాలలో కోటి రూపాయల డబ్బు ఉండటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. కాలేజ్ లోని లాకర్స్ బ్రేక్ చేసి కోటి రూపాయలు చోరీ చేశారు. 200 సీసీ కెమెరాలు ఉన్న ఒక DVR ను సైతం ఎత్తుకెళ్లారు దుండగులు. 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులంతా కూడా ఒకే చోట జమ చేస్తున్నట్టుగా సమాచారం. దొంగ ఆ సేఫ్ లాకర్స్ ని బ్రేక్ చేసుకుని డబ్బులు దోచుకువెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కళాశాలలో కోటి రూపాయల వరకు డబ్బు ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. చోరీకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కోటి రూపాయల వరకు కాలేజ్ లో ఉండటంపై పోలీసులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? సతాజ్, అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ కాలేజ్లో నగదు కోటి రూపాయల వరకు మిస్ అయినట్లు అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజ్మెంటు సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు లాకర్స్ని ఓపెన్ చేసిన దగ్గర క్లూస్ టీమ్ కూడా వివరాలను సేకరిస్తుంది. ఇక్కడ మొత్తం 3 కాలేజెస్, అంటే అటు బ్రిలియంట్ కాలేజ్తో పాటు బ్రిలియంట్ స్కూలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, 3 కాలేజీలకి సంబంధించినటువంటి డబ్బులు కోటి రూపాయలు లాకర్లో పెట్టాము. కానీ అవి నిన్న సాయంత్రం ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు లోపలికి వచ్చి డబ్బులు తీసుకువెళ్లారు అని చెప్పిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే లోపలికి రావడానికి చుట్టుపక్కల నుంచి ఎక్కడా కూడా యాక్సెసిబిలిటీ ఉండదు. ఒకవైపు పూర్తిగా సెక్యూరిటీ ఉంటారు, అదేవిధంగా 3 వైపులా సెక్యూరిటీ ఉంటారు. ఇక్కడ కాలేజ్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా డబ్బుల్ని తీసుకువెళ్లారా లేదంటే బయట వ్యక్తులు దొంగలించారా అన్న కోణంలో పోలీసులు కేసుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు 200 సీసీ కెమెరాలు పైగానే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ కూడా మిస్ అవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ రూట్స్ తెలిసినటువంటి పర్సన్సే వెళ్ళగలుగుతారు. కొత్త వాళ్ళు లోపలికి వచ్చి వెళ్ళాలి అంటే అది చాలా వరకు పాసిబిలిటీ కాదు. అంటే లాకర్ల వరకు వెళ్ళి చాలా చావచక్యంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటికి కనిపించకుండా లోపలికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి వ్యక్తులే చేసి ఉంటారు అని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఒక్కసారి మనం కాలేజెస్ చూస్తే చుట్టూ ఒక స్కూలు, అదేవిధంగా 2 కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్కి సంబంధించినటువంటి డబ్బులు కోటి రూపాయలు అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తుంది. కానీ పోలీసులు మాత్రము ఎవరు వచ్చారు లోపలికి అన్న కోణంలోనే కేసును విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాలేజ్ కి సంబంధించినటువంటి MD కూడా ఇక్కడికి వచ్చారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తను ఈ కేసుకి సంబంధించి అటు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే లోపలికి ఎవరు వెళ్ళారు, బయటికి ఎవరు వచ్చారు అన్న సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం డిలీట్ అయింది. కాబట్టి దీని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజ్కి సంబంధించి బాగా తెలిసినటువంటి వాళ్ళే ఈ పనంతా చేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతాజ్, థ్యాంక్ యూ సుజాత.